బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మరి ఈ గ్రహ చలనాలు ఎలా జరుగుతుంటాయి, అసలు గ్రహాలు ఎట్లెట్లా తిరుగుతూ ఉంటాయి అనేది కూడా మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది వృత్తాకారంలో మీకు రేపటి 29వ నాటి ఒక విశ్వావసునామ సంవత్సర ఉగాది టైంకి గ్రహస్థితి అండి. చాలా జాగ్రత్తగా పరికించండి. మీకు ప్రత్యేకంగా అంతరిక్షాన్ని తెచ్చి చూపించలేకపోయినా అంతరిక్షంలో సౌరమండలం మొత్తం మీకు చూపించే యొక్క ప్రయత్నం ఇది. ఏం చేస్తున్నాం, మనం మధ్యలో భూమిని పెట్టాం. ఇప్పుడు ఎందుకంటే మనం స్థిరంగా ఉన్నాం అనుకుంటున్నాం. ఇప్పుడు భూమి నుంచి చూస్తే చంద్రుడు మొదటి కక్ష, ఈ చంద్ర కక్షలో చంద్రుడు ఒక దగ్గర కనపడుతున్నాడు మనకి. తర్వాత ఉండే కక్ష మనకి బుధ కక్ష, ఈ బుధుడు మనకి ఒకవైపు కనపడుతున్నాడు. ఈ చంద్రుడికి భూమికి మళ్ళీ తేడా ఉందండి. బుధుడికి మధ్యన బోళ్ళ దూరం ఉంది. ఆ విధంగా మనకి భూమి నుంచి చంద్రుడేమో 3 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. భూమి నుంచి బుధుడేమో మనకి 10 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఆ తర్వాత శుక్రుడు, ఆ తర్వాత మనకి సూర్యుడు అంటే మన కక్ష, మనం సూర్యుని పెట్టాం అక్కడ. సూర్యుడి తర్వాత ఉండే కక్ష పేరు కుజకక్ష. ఇది కుజకక్ష. ఈ కుజకక్షలో కుజగ్రహం తిరుగుతుంది. ఈ కుజగ్రహం ఎక్కడుంది? ఈ ప్రాంతంలో లేదు. ఇది మీనంలో లేదు, మేషంలో లేదు, వృషభంలో లేదు, ఈ మిథునంలో ఉంది. ఇది ఇక్కడి నుంచి చూస్తే భూమి మీద ఉన్నవాడు ఇటువైపు చూస్తే అప్పుడు మిథున రాశిలో కనపడుతుంది. మనం ప్రతిరోజు ఆకాశంలో చూస్తున్నప్పుడు 6 రాశులు ఎప్పుడూ మనకు కనపడుతూ ఉంటాయి. ఆకాశ ప్రాంతం 6 రాశుల ప్రాంతం కనపడుతుంది. ఈ 6 రాశుల ప్రాంతాన్ని మనం ఇప్పుడు ఆ రోజు చూస్తున్నప్పుడు కుంభం నుంచి అనుకుంటే కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం చూస్తాం. మనం ఆ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నా చూస్తాం. ఆ మధ్య ఒకటి వచ్చింది కదా, అన్ని గ్రహాలు వరుసగా కనపడుతున్నాయి అన్నారే, అది ఎప్పుడు జరిగిందంటే ఈ గ్రహాలన్నీ ఈ 4 రాశుల్లో ఉన్నప్పుడు జరిగింది. సూర్యాస్తమయం కాగానే అన్ని గ్రహాలు మనకి వరుసగా కనపడ్డాయి. అప్పుడు ఆ విధంగా అది అప్పుడు ప్లానెట్స్ పరేడ్ అన్నారు. ఆ తర్వాత మనకిప్పుడు ఈ ఉగాది నాడు ఏం జరుగుతోంది, మీనరాశి ప్రాంతంలోనేమో 6 గ్రహాలు కనపడుతున్నాయి. 6 అయిపోయిన తర్వాత ఈ చుక్కలు పెట్టామే, ఇవి రాహుకేతువులు అనుకోవాలి. ఎందుకంటే మనకు కనపడవు కదా. రాహుకేతువులు ఎప్పుడు ఎదురెదురుగా ఉంటారు. రాహు మీనంలో ఉన్నాడంటే కేతువు కన్యలో ఉంటాడు. ఇది అంతరిక్షంలో సౌరమండలంలో ఉన్న క్రమం. దీంట్లో ఇది ఉత్తర భాగం అంటాం, ఇది దక్షిణ భాగం అంటాం. ఇది ఉత్తరార్ధగోళం అంటాం, ఇది దక్షిణార్ధగోళం అంటాం. ఉత్తరార్ధగోళంలో మనకి భూమి యొక్క దాని భూమి సూర్యుడికి ఎదురుగుండా ఉంటుంది, ఉత్తరార్ధగోళం ఎదురుగుండా ఉంటుంది. అందువల్ల మనకి ఎండాకాలం, తర్వాత ఎక్కువ పగటి కాలం ఉంటాయి. అందువల్ల మీరు సూర్యుడు మకరంలోకి ప్రవేశించగానే మనకి రోజు పగటి కాలం పెరగడం ఆరంభమవుతుంది. మకరానికి ఎదురుగుండా ఉండేది కర్కాటకం కాబట్టి కర్కాటక ప్రవేశం నుంచి మళ్ళీ మనకి పగటి కాలం తగ్గడం ఆరంభిస్తుంది. ఎంత వైజ్ఞానికంగా ఈ స్థితి ఉంది అంటే జ్యోతిష్ శాస్త్రంలో మనం నేర్చుకోవడం చేయలేకపోతున్నాం. భూమికి మొత్తం 4 కేంద్రాలు ఉంటాయి. ఒకటి మకరంలో ఆయన రవి పైకి వస్తున్నప్పుడు ఇక్కడ అత్యంత పొడవైన రాత్రికాలం ఉంటుంది భూమి మీద. తర్వాత పగటి కాలం పెరుగుతూ మేషం దగ్గరికి వచ్చేసరికి పగలు రాత్రి సమానం అవుతాయి. ఆ పగలు రాత్రి సమానమైన తర్వాత మళ్ళీ పగటి కాలం పెరుగుతూ కర్కాటక రాశి దగ్గరికి సూర్యుడు వచ్చేసరికి అత్యంత పొడవైన పగటి కాలం వస్తుంది. మరునాటి నుంచి కర్కాటకంలో సూర్యుడు అంటే ఈ సూర్యుడు ఇలా తిరుగుతూ కర్కాటకంలోకి ప్రవేశిస్తే ఆ ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కిందికి వస్తుంటే రాత్రికాలం పెరుగుతుంది. ఈ పెరగడం మకరం దాకా వెళుతుంది. మళ్ళీ తులా దగ్గరికి వచ్చినప్పుడు సమానం అవుతుంది. ఈ 4 మనకి కేంద్రాలు అంటారు. అత్యంత పొడవైనటువంటి రాత్రి, అది ఒక సంక్రమణం. అత్యంత పొడవైన పగలు, అది ఒక సంక్రమణం. దీన్ని ఉత్తరాయణ సంక్రమణం అంటాం, దీన్ని దక్షిణాయన సంక్రమణం అంటాం. ఎందుకంటే దక్షిణం వైపు వస్తున్నాడుగా సూర్యుడు, ఇది ఉత్తరం, ఇది దక్షిణం అనుకున్నాం కదా, అందువల్ల. తర్వాత ఈ సమానంగా ఉండే 2 ఏవైతే ఉన్నాయో వీటిని విషువత్తులు అంటారు. విషువత్తులు అంటే రాత్రి పగలు భూమి మీద సమానంగా ఉండే రోజులు. ఆ రోజులప్పుడు సూర్యుడు ఎక్కడుంటాడు? వసంత ఋతువులో వచ్చే విషువత్తు అప్పుడేమో మేషం దగ్గర ఉంటాడు, శరద్ ఋతువు వచ్చేటప్పుడైతేనేమో తులా దగ్గర ఉంటాడు. ఇలా మనకి ఋషులు ఆ ఖగోళంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని
పంచాంగాలలో తర్వాత జ్యోతిష్ శాస్త్రంలో మనకి చెప్పారు. మరి ఇలా చెప్పినప్పుడు ఈ గ్రహాలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ గ్రహ కూటములు అంటే ఏమిటి? కూటమి అంటే మనకు తెలుసుగా, మనం ఎన్నో చూస్తున్నాం కదా. కూటమిగా ఏర్పడడం అంటే జతగా ఒక దగ్గరికి ఎక్కువ మంది రావడం. అలా ఎక్కువ మంది రావడం కూటమి, ప్రజాకూటమి అయితే ఎక్కువ గ్రహాలు ఒకే చోట మనకు కనపడితే దాన్ని గ్రహ కూటమి అంటాం. ఇప్పుడు భూమి నుంచి సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఒకే దగ్గర కనపడుతూ ఉంటారు మనకు. ఎందుకంటే వాళ్ళు మనకన్నా ముందున్నారు. మన వెనుక ఉన్నవి బాహ్య గ్రహాలు అంటాం. అవి కుజుడు, తర్వాత మన గురువు, తర్వాత శని. ఆ ముగ్గురు దూరంగా తిరుగుతుంటారు. ఈ ముగ్గురు దగ్గరగా తిరుగుతుంటారు. అందువల్ల మన కళ్ళ ముందే ఉంటారు, భూమి కళ్ళ ముందే ఉంటారు. అందువల్ల ఈ ముగ్గురు ఎప్పుడు 3 రాసుల కన్నా ఎక్కువ కనపడరు. ఆయన ఇప్పుడు మీనంలో రవి ఉంటే బుధుడు ఎక్కడో వెళ్ళి ఇక్కడ ఉండలేడు. ఎందుకంటే ఈయన దగ్గరే ఉండాలి. రవికి దగ్గరగా బుధ శుక్రులు ఎప్పుడూ పయనిస్తుంటారు. రవికి దగ్గరగా బుధుడు ఎక్కువలో ఎక్కువ ఒక రాశి ఉంటాడు, 25 డిగ్రీలు మాత్రమే ఉంటాడు. అదే శుక్రుడైతే 45 డిగ్రీల వరకు ఉండొచ్చు, ఎందుకంటే 10 కోట్ల కిలోమీటర్ల దూరం అవుతాడు కదా. ఆ విధంగా మనకి బుధ, శుక్ర, రవి ఈ ముగ్గురు ఎప్పుడూ ఒకే చోట కనపడుతుంటారు. వాళ్ళ గమన వేగాన్ని బట్టి ఒక్కోసారి ఒకే రాశిలో ఉంటారు. అలా ఒకే రాశిలో కనుక ఈ 3 గ్రహాలు ఉంటే దాన్ని త్రిగ్రహ కూటమి అంటాం. 3 గ్రహాలు ఒక దగ్గరికి వచ్చాయి. ఈ విధంగా చంద్రుడు వచ్చి చేరతాడు. ఎందుకంటే చంద్రుడు ప్రతి 2.5 రోజులకి ఒక రాశి మారుతాడు కదా. ఆయన వచ్చేస్తాడు, ప్రతి నెల వచ్చేస్తుంటాడు. ఆయన వచ్చేటప్పటికి వీళ్ళు ఇంకో రాశి మారుతారు, కానీ వాళ్ళు వచ్చి కలుస్తాడు. అలా కలిసినప్పుడు చంద్రుడు మళ్ళీ వచ్చినప్పుడు 4 గ్రహాలు వస్తాయి కాబట్టి చతుర్గ్రహ కూటమి అంటాం. కానీ ఈ కూటములు అంతరగ్రహాలవి మాత్రమే. ఈ 4 అంతరగ్రహాలే. కానీ బాహిర గ్రహాలు ఏవైతే ఉంటాయో మనకి కుజుడు కానీ, గురువు కానీ, శని కానీ వీళ్ళు నెమ్మదిగా వెళుతుంటారు. మనకి ఎంతెంత దూరంలో ఎవరెవరు వెళ్తుంటారు అని చూస్తే చంద్రుడు 2.5 రోజులైతే, బుధుడు, శుక్రుడు, రవి వీళ్ళు 1 నెలలోపే రాశి మారితే, కుజుడు 45 రోజులకి రాశి మారుతాడు. రాశి మారడం అంటే మనకు కనపడతాడు ఇంకో రాశిలో. ఆ తర్వాత గురువు సంవత్సరానికి ఒకసారి మారుతాడు. అంటే మారడా అంటే ఆయన ప్రయాణం నెమ్మదిగా సంవత్సరానికి 30 డిగ్రీలు అవుతుంది. ఆ తర్వాత శని 2.5 సంవత్సరాలకి ఒకటి. అంటే వీళ్ళ వేగం మారింది కదా. వేగాలు మారినప్పుడు తొందరగా పరిగెత్తే వాళ్ళు మళ్ళీ నెమ్మదిగా పరిగెత్తే వాళ్ళ దగ్గరికి వస్తారు కదా. అలా వచ్చినప్పుడు ఈ గురువు దగ్గరికి కనుక ఈ 3 గ్రహాలు వస్తే అప్పుడు మళ్ళీ చతుర్గ్రహ కూటమి వచ్చేస్తుంది. ఆ గురువుతో పాటు ఈ 3 ఉన్నప్పుడు చంద్రుడు వచ్చి చేరితే పంచగ్రహ కూటమి వస్తుంది. ఆ తర్వాత ఆ టైంకి కనుక ఒకవేళ రాహు కానీ కేతు కానీ ఆ ప్రాంతంలోనే ఉంటే షష్ఠగ్రహ కూటమి వస్తుంది. ఇలా మనకి పంచగ్రహ కూటమి, షష్ఠగ్రహ కూటమి, మన చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమిలు సాధారణంగా వస్తూ ఉంటాయి. షష్ఠగ్రహ కూటమి తరచూ రాదు, పంచగ్రహ కూటమి వరకు తరచుగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు సంవత్సరంలో ఒకసారి అన్నీ తిరగవలసిన వాళ్ళే. అందువల్ల తప్పకుండా ఒక గ్రహం దగ్గరికి వస్తారు, స్లో మూవింగ్ ప్లానెట్ దగ్గరికి వస్తారు కదా. అక్కడ ఆటోమేటిక్గా 4 అవుతాయి. అప్పుడు చంద్రుడు వచ్చేసరికి 5 అవుతాయి. ఈ విధంగా 5 గ్రహాలు కలవడం అనేది సాధారణం. ఆ గ్రహ ప్రభావాలు అవన్నీ మనం వేరేగా చెప్పుకుంటాం. కానీ ఆ 5 గ్రహాల ప్రభావం అలా ఉంటే, ఒకవేళ బాహిర గ్రహాలైన కుజుడు, తర్వాత గురువు, తర్వాత శని వీళ్ళు కలిస్తే ప్రభావాలకి కొంచెం తేడా వస్తుంది. దీర్ఘకాలం ఉంటాయిగా. ఆ దీర్ఘకాలం ఉండే ప్రభావాలు ఇప్పుడు మనకు వచ్చేది ఏమిటంటే, ఈ షష్ఠగ్రహ కూటమికి మనం చూసేదంతా రాహువు తర్వాత శని కలుస్తున్నారు కాబట్టి ఈ 4 కలవడం సాధారణమే. ఆ 4 కలవడం సాధారణమైతే ఈ 2 కలిసేసరికి రాహువు తర్వాత శనీశ్వరుడు కలుస్తున్నారు కాబట్టి వీళ్ళ ప్రభావంతో వీళ్ళందరి మీద ప్రభావం పడి అన్ని అంటే ఏంటండి, అయస్కాంత శక్తి అందరూ గురుత్వాకర్షణ శక్తి ఉన్నవాళ్లే కదా. అన్ని గ్రహాలకి గురుత్వాకర్షణ శక్తి ఉంది, భూమికి ఉంది. అన్ని గ్రహాల గురుత్వాకర్షణ శక్తి ఫలితంగానే భూమి అలా తిరుగుతోంది, బ్యాలెన్స్ అవుతుంది. అలా అన్ని ఎవరికి వారు వాళ్ళ గురుత్వాకర్షణ శక్తి, మిగతా గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో మనకి బ్యాలెన్స్ అవుతూ సౌరమండలం చుట్టూ తిరుగుతున్నాం. ఆ క్రమంలో మరి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం పడింది అంటే ఆ గ్రహాల నుంచి వెలువడేటువంటి కాంతి తరంగాల ప్రభావం మన మీద పడుతుంది కదా. భూమి మీద అన్నీ వస్తుంటాయి, అన్ని గ్రహాల నుంచి, అన్ని నక్షత్రాల నుంచి ప్రభావాలు వస్తుంటాయి. ఆ ప్రభావాలని కొలిచే విధానమే మన జ్యోతిష శాస్త్రం. ఆ క్రమంలో షష్ఠగ్రహ కూటమి అని ఏర్పడితే మనం చూడాల్సింది ఏంటి, ఇది ఈ సర్కిల్లో ఎప్పుడు జరుగుతుంది, కానీ దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమిటి?
వెనుక బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు మీనరాశిలో జరిగింది. ఇది ఇంకో చోటికి వచ్చినప్పుడు ఇంకో రాశిలో జరుగుతుంది. మన ఋషులు ఏం చేశారు, ఏ రాశిలో మళ్ళీ జరిగితే మనకి ఏమవుతుంది అనేది చెప్పుకొచ్చారు. ఏ రాశిలో జరిగితే ఏమవుతుంది అంటే ఆ రాశిని మళ్ళీ మనం గుర్తించడం కొరకు, రాశి యొక్క ప్రభావాన్ని గుర్తించడం కొరకు రాశులకి గ్రహాలను అధిపతులుగా చేశారు. మీనరాశికి అధిపతి ఎవరు అంటే గురువు అన్నారు. అదే మనకి సూర్యుడైతే ఆయన సింహరాశికి అధిపతి. సింహరాశిలో ఉండడు ఆయన. సింహరాశి ప్రాంతం అంతా కూడా భూమి నుంచి చూసినప్పుడు భూమి, సూర్యుడు, సింహరాశి 3 ఉంటాయి ఒకటే లైన్లో. మనకి ఉత్తరాన ఉంటాడు సూర్యుడు. ఆ ఉత్తరాన ఉంటాడు కాబట్టి ఉత్తరాన సూర్యుడు ఉండే రాశిని మన వాళ్ళు సింహరాశి అన్నారు. నిశ్చలంగా ఉంటాడు. భూమి తిరుగుతుంది కాబట్టి తర్వాత కన్యకు పోయినట్టు, తులకు పోయినట్టు కనపడతాడు. అంతేగాని ఆయన ఏం కదలడు, భూమి కదులుతోంది కదా. సో ఈ క్రమంలో ఈ 12 రాశులకి కూడా ఆధిపత్యాలు ఇచ్చినప్పుడు మేషరాశికి, తర్వాత వృశ్చిక రాశికి కుజుడు అధిపతి అన్నారు. ధనురాశికి మీనరాశికి గురువు అధిపతి అన్నారు. మకర రాశికి కుంభరాశికి శని అధిపతి అన్నారు. తర్వాత వృషభ రాశికి తులారాశికి శుక్రుడు అధిపతి అన్నారు. మిథున రాశికి, తర్వాత కన్యా రాశికి బుధుడు అధిపతి అన్నారు. తర్వాత కర్కాటక రాశికి చంద్రుడు, సింహరాశికి రవి. ఈ ఆధిపత్యాలు ఎందుకు చెప్పారు అంటే ఈ రాశుల నుంచి వచ్చే ప్రభావం ఈ గ్రహాల నుంచి వచ్చే ప్రభావం లాగే ఉంటుంది అని. అందువల్ల వాటిని అధిపతులను చేశారు. ఇప్పుడు సింహరాశి అగ్నితత్వ రాశి, సూర్యుడు అగ్నితత్వము, మీనరాశి జలతత్వ రాశి, ధనురాశి అగ్నితత్వ రాశి. ఇంక ఇవన్నీ జ్యోతిషంలో బాగా వివరంగా వెళ్ళినప్పుడు మనకు తెలుస్తాయి. మనకు తెలియాల్సింది ఏమిటి అంటే మనకి 4 ముఖ్యమైనటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి, అగ్ని, భూమి, వాయువు, జల. మన భూమి మీద ఉన్న వాళ్ళకి భూమి కనబడుతుంటుంది, అది ప్రాక్టికల్. తర్వాత అగ్ని ఫైర్ కనబడుతుంది, తర్వాత జలం, దాని తర్వాత వాయువు గాలులు. సో గాలితత్వం మళ్ళీ గురువుకు ఉంటుంది కాబట్టి మీనరాశికి తర్వాత ధనురాశికి చేశారు. ఆయన అగ్నితత్వం కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనకి అన్ని గ్రహాలకి ఆధిపత్యం ఇచ్చిన కారణంగా మనకేం జరిగింది, ఏ రాశిలో ఏది జరిగితే మనకి ఏమవుతుంది. ఇప్పుడు మనకి షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడితే ఏమైంది. షష్టగ్రహ కూటమి ఎక్కడ జరుగుతుంది, మీనరాశిలో అంటే ఏంటి, గురువు యొక్క ఆధిపత్యంలో. మరి ఆ గురువు ఎక్కడున్నాడు, అక్కడెక్కడో వృషభ రాశిలో ఉన్నాడు. ఆయన ఏం అక్కడి నుంచి చేయడు, కానీ ఇక్కడి ప్రభావమే గురువు ప్రభావం వీటి మీద ఉంటుంది. సో గురువు శుభగ్రహం అంటే ఎప్పుడు అందరికీ అనుకూలమైనటువంటి ప్రభావాలు కలిగించేవాడు. అందువల్ల ఆ గురుగ్రహమైనటువంటి స్థానమైనటువంటి మీనరాశిలో అవుతుంది కాబట్టి మనకి ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు ఉండవు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.